విభీషణుడు లంకాధిపతి అయిన రావణాసురుడి సోదరుడు. మంచి గుణాలు కలిగినవాడు. దుష్టుడైన రావణుడిని వదిలి రాముని వద్దకు చేరాడు. విభీషణుడు ధర్మాత్ముడు మరియు వివేకవంతుడు. సీతను అపహరించిన రావణుడికి అది తప్పు అని చెప్పినవాడు. లంక రహస్యాలను రాముడికి చెప్పి రామరావణ యుద్ధంలో రామునికి సహకరించాడు. అంతేకాదు, రాముడు రావణాసురుడిని అంతమొందించడంలో విభీషణుడు కీలక పాత్ర పోషించాడు. విభీషణుడి సలహాతోనే రాముడు రావణుడిని హతమార్చాడు. అనంతరం విభీషణుడికి శ్రీరాముడు ఓ వరం కూడా ఇచ్చినట్లు పురాణాలు చెప్తున్నాయి. బంధాలు, అనుబంధాలు అని కాకుండా ధర్మం వైపు నిలబడిన వ్యక్తివి కాబట్టి చిరంజీవిగా లంకను పరిపాలిస్తూ ఉంటావు అని వరం ప్రసాదించాడు. రాముని వరంతో విభీషణుడు యుగాలు మారినా ఆయన మరణం లేని వ్యక్తిగా చిరంజీవిగా జీవిస్తూ ఉన్నాడని శాస్త్రాలు పేర్కొన్నాయి.